తాకితే కదలకుండా ఉండాలి, ఇంకోళ్ళు ముట్టుకుంటే ఉరకాలి అని చిన్నపిల్లలు స్టాప్ అండ్ గో అనే ఆట ఆడతారు కదా. అగో అచ్చం అట్లనే అవుతున్నారు బీహార్ రాష్ట్రంలో కొంతమంది. ఇక్కడ రోడ్డు మీద కదలకుండా చిన్నగా ఏ తీరుగా వంగిపోతున్నాడో చూడుర్రి. ఇతను తీసుకున్న దాన్ని జాంబీ డ్రగ్ అంటారట. మరి అది ఎక్కడ తయారవుతున్నదో ఎవరు తయారు చేస్తున్నారో తెలియదు కానీ బీహార్ యువకులను గింత ఘోరంగా తయారు చేస్తున్నదట. ఏరే మత్తు మందులు అయితే దాన్ని తీసుకున్న వాళ్ళు వర్రుతారు, తిక్క తిక్క చేసి మంది నెత్తిని బలగొడతారు, లేకుంటే వాళ్ళకు వాళ్ళే తనుకుంటారు. కానీ ఇది అసొంటిది కాదు, గంటలకు గంటలు కదలకుంటుంచుతుందట మనిషిని. దీని పేరు జైలు జైన్ అంటారట. అంటే మనుషులను జైల్లో వేసినట్టు కదలక మెదలక ఉంటారన్నట్టు. ఈ డేంజర్ మందు మనుషులను విగ్రహాల తీరుగా ఎక్కడోళ్ళని అక్కడ నిలబెడతదట. మెదడు చక్కగా పని చేయకుంటుంటదట. స్పృహ ఉన్నా కదలకుండా చేస్తుందట. ఎవరొచ్చి కదిలిచ్చినా ఉలుకు పలుకు ఉండదట. ఓ తీరుగా చెప్పాలంటే పాన ఉన్న లబ్బర్ బొమ్మలే చేస్తుందట ఆ మందు పాడైపోను మనుషులను. ఇంటర్నెట్లో దీన్ని జాంబీ డ్రగ్ అని పిలుస్తున్నారట. మరి ఇంత జరుగుతుంటే అక్కడ పువ్వు గుర్తు పార్టీ, ఆర్జేడీ పార్టీల సర్కారు ఏం చేస్తున్నట్టు? ఇట్లాంటి దేశంలో పెరిగిపోతే ఎంత డేంజరో తెలుస్తలేదా? మా అంత సొక్కంగా ఎవరు పాలించరని అంటే జనం ఓట్లేసి గెలిపిస్తే మీరు చేసేది గిదా అని పొట్టు తిడుతున్నారట దేశంలో జనాలు. ఏందో ఏమో పోన్రి. పెట్టుబడులు అని దావాస్కు కట్టకట్టుకొని పోయినరు కానీ అక్కడ ఏం మాట్లాడినరో ఏమో కానీ ఇక్కడ పెట్టింది లేదు, పట్టుకొచ్చింది లేదు అని ప్రతిపక్షాలు మొత్తుకున్నాయి కదా. అగో వాటికి సమాధానం ఇప్పుడు చెప్తున్నట్టే కొడుతున్నది సీఎం రేవంత్ రెడ్డి సారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి అమెరికా దేశం లాక్ హీడ్ మార్టిన్ అనే కంపెనీ పెద్ద మనిషి టీమ్ రిఫిల్ అనేటైన రేవంత్ రెడ్డి సారును కలిసిండు. ఏ పాటి పెట్టుబడులు కావాలో చెప్పు, మేము తయారుగా ఉన్నాం అన్నట్టు వచ్చి కలిసే వరకు సీఎం సార్కు ఎక్కడ లేని ఆనందం కలిగింది కావచ్చు. శాల్వా తీసి ఒంటి నిండా కప్పిడు. ప్రపంచానికే పనికొచ్చే F-16 యుద్ధ విమానాల రెక్కలు తెలంగాణలో తయారు చేయడానికి రంగం సిద్ధమైందట. దానికి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ తోని మార్టిన్ ఏరో స్ట్రక్చర్ చేతులు కలిపి ఉత్పత్తి పెంచబోతున్నదట. అంటే పెట్టుబడులు వస్తున్నట్టే కదా, ఇక్కడోళ్లకు మంచిగా నౌకర్లు దొరుకుతాయన్నట్టే కదా, కాంగ్రెస్ సర్కార్ కష్టానికి ఫలితం దక్కింది అన్నట్టే కదా అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారట. అంత మంచిగానే ఉన్నది కానీ రేవంత్ రెడ్డి సారు దావస్కు పోయి చేసుకున్న ఒప్పందాలేన్ని, ఇప్పటి వరకు తీసుకొచ్చిన పెట్టుబడులెన్ని, చెప్పింది కొండంతా చేసేది గోరంతా అన్నట్టే ఉన్నది మీ వ్యవహారం. అట్లాంటిది సొంత డబ్బా బాగానే కొట్టుకుంటున్నారు అన్నట్టు ప్రతిపక్షాలు ఇటు దిక్కు మాట్లాడుతున్నారట. ఎవరు ఎట్లా మాట్లాడినా ఎన్ని పెట్టుబడులు వచ్చినా తెలంగాణ పిల్లగాళ్లకు నౌకర్లు దొరకకుంటే అంత నార్తలు దన్నుకొని పోతే ఎన్ని పెట్టుబడులు వచ్చినా దండిగే అన్నట్టు మాట్లాడుతున్నారు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు. అవునా కాదా అనేది కామెంట్లలో మీ అభిప్రాయం తెలుపుల్లి.